అసలు 'అవెంజర్స్ డూమ్స్‌డే' చూడాలి అంటే మనకు ముందు ఏమేం విషయాలు తెలిసుండాలి? ఎందుకంటే 'డూమ్స్‌డే'కి ఉన్న హైప్ చూస్తుంటే మూవీలో చాలా పెద్ద స్కేల్‌లో ఉండబోతుందని ఆల్రెడీ అర్థమవుతుంది. మనకి ఇప్పటికే 'అవెంజర్స్', 'ఫెంటాస్టిక్ ఫోర్', 'ఎక్స్-మెన్', 'వకాండా', 'థార్', 'స్టీవ్ రాజర్స్' ఇలా డిఫరెంట్ కార్నర్స్ నుంచి క్యారెక్టర్స్ ఒకటే మూవీలో కనిపిస్తున్నారు. అండ్ మార్వెల్ అఫీషియల్‌గా కూడా 'డూమ్స్‌డే'లో స్టీవ్ రాజర్స్, థార్, ఎక్స్-మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ వకాండాన్స్ రిటర్న్ అవుతారని టీజ్ అయితే చేసింది. సో మూవీని కంప్లీట్‌గా ఎంజాయ్ చేయాలంటే ఎంసీయూలో మల్టీవర్స్ ఎలా వర్క్ అవుతుందో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మనకి తెలిసుండాలి. సో ఒక్కొక్కటిగా సింపుల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వాంటమ్ రిలమ్. క్వాంటమ్ రిలమ్ అంటే నార్మల్ యూనివర్స్‌లో ఉన్న ఒక ప్లేస్ కాదు. ఇది నార్మల్ స్పేస్ అండ్ టైమ్‌కి బయట ఉన్న సబ్ అటామిక్ డైమెన్షన్. 'యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్' తర్వాత మనకి అర్థమైంది ఏంటంటే క్వాంటమ్ రిలమ్‌లో టైం నార్మల్‌గా బిహేవ్ అవ్వదు. అండ్ ఎండ్ గేమ్‌లో అవెంజర్స్‌కి ఇదే అడ్వాంటేజ్ అయింది. స్కాట్ లాంగ్ క్వాంటమ్ రిలమ్ నుంచి బయటికి వచ్చినప్పుడు తన ఎక్స్‌పీరియన్స్‌లో కొన్ని అవర్స్‌లా అనిపించిన టైం బయట 5 ఇయర్స్ అయిపోయింది. అక్కడే అవెంజర్స్‌కి ఐడియా అయితే వచ్చింది. క్వాంటమ్ రిలమ్‌ని యూజ్ చేసి పాస్ట్‌కి ట్రావెల్ చేయొచ్చని. అండ్ ఇక్కడే మోబియస్ స్ట్రిప్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. మోబియస్ స్ట్రిప్ అంటే ఒక సర్ఫేస్‌ని ట్విస్ట్ చేసి లూప్ లాగా కనెక్ట్ చేసిన స్ట్రక్చర్. ఎండ్ గేమ్‌లో టోనీ స్టార్క్ ఈ కాన్సెప్ట్‌ని టైమ్ ట్రావెల్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ లాగా యూజ్ చేసి టైంలో ముందుకి వెనక్కి ట్రావెల్ చేసి ఈవెంట్స్‌ని చేంజ్ చేయడం పాసిబుల్ అని ఎస్టాబ్లిష్ అయితే చేస్తాడు. కానీ ఇక్కడే నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది. టైమ్ లైన్స్. సెకండ్, టైమ్ లైన్ అండ్ బ్రాంచ్డ్ టైమ్ లైన్స్. మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్పుకుందాం. ఒక మెయిన్ టైమ్ లైన్ ఉంది అనుకుందాం. అందులో ఒక పర్సన్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. కానీ వేరే పాసిబిలిటీలో అతను ఆ డెసిషన్ తీసుకోకుండా ఇంకో డెసిషన్ తీసుకున్నాడు. అక్కడే రియాలిటీ బ్రాంచ్ అవ్వచ్చు. సో బ్రాంచ్డ్ టైమ్ లైన్ అంటే ఒక టైమ్ లైన్ నుంచి డిఫరెంట్ అవుట్‌కమ్ వచ్చి సెపరేట్ బ్రాంచ్ క్రియేట్ అవ్వడం. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రాంచ్డ్ టైమ్ లైన్ అంటే ఆటోమేటిక్‌గా సెపరేట్ యూనివర్స్ అని కాదు. లోకి సీరీస్‌లో మనం టైమ్ లైన్స్ బ్రాంచ్ అవ్వడం, అవి సెపరేట్ రియాలిటీస్ లాగా డెవలప్ అవ్వడం అయితే చూసాం. లోకి తర్వాత మల్టీవర్స్ అన్‌లిమిటెడ్‌గా ఎక్స్‌పాండ్ అవ్వడానికి డోర్ అయితే ఓపెన్ అయింది. థర్డ్ పాయింట్, వేరియంట్స్. ఇప్పుడు వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. వేరియంట్ అంటే సింపుల్‌గా మన క్యారెక్టర్‌కి ఆల్టర్‌నేట్ టైమ్‌లైన్‌లో ఉన్న వేరే వెర్షన్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, డిఫరెంట్ స్పైడర్ మ్యాన్‌ని మనం చూసాం. డిఫరెంట్ డాక్టర్ స్ట్రేంజెస్‌ని చూసాం. డిఫరెంట్ లోకీస్‌ని చూసాం. వీళ్ళకి ఫేస్ సేమ్‌గా ఉండొచ్చు. లేదా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేరియంట్ అంటే ఆల్టర్‌నేట్ వెర్షన్ ఆఫ్ ఎ క్యారెక్టర్. ఫోర్త్ పాయింట్, ఎర్త్ 616 అండ్ అదర్ యూనివర్సెస్. ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుందాం. ఎర్త్ 616 అంటే ఒక యూనివర్స్. మన మెయిన్ ఎంసీయూ కంటిన్యూటీని మార్వెల్ ఎర్త్ 616గా ఐడెంటిఫై అయితే చేస్తుంది. అండ్ ఇదే యూనివర్స్లో మనం ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ ఎక్సెట్రా ఇలా చూసాం. కానీ మల్టీవర్స్లో ఎర్త్ 838 ఉంది. డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ఉన్నాయి. ఫెంటాస్టిక్ ఫోర్‌కి సెపరేట్‌గా ఒక యూనివర్స్ అయితే ఉంది. ఎక్స్‌మెన్ రిలేటెడ్ రియాలిటీస్ కూడా ఉన్నాయి. సో యూనివర్స్ అంటే ఒక కంప్లీట్ రియాలిటీ. టైమ్‌లైన్ అంటే ఆ రియాలిటీలో ఈవెంట్స్ జరిగే టెంపోరల్ ఫ్లో. 2 సేమ్ థింగ్ కాదు. ఈ డూమ్స్‌డేకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఫిఫ్త్ పాయింట్, సాక్రెడ్ టైమ్‌లైన్. ఇప్పుడు లోకీకి వెళ్దాం. సాక్రెడ్ టైమ్‌లైన్ అంటే న్యాచురల్లీ యూనివర్స్ క్రియేట్ చేసిన సింగిల్ టైమ్‌లైన్ అని కాదు. ఇది ఈహో రిమెన్స్ మెయింటైన్ చేసిన కంట్రోల్ టైమ్‌లైన్ స్ట్రక్చర్. ఈహో రిమెన్స్‌కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? క్యాంగ్ వేరియంట్స్. బికాస్ క్యాంగ్ వేరియంట్స్ రియాలిటీస్‌లో ఉన్న క్యాంగ్ వేరియంట్స్ అందరూ మధ్య మల్టీవర్సల్ వార్ అయితే ఆల్రెడీ జరిగింది. ఆ వార్‌ని స్టాప్ చేసి ఈహో రిమెన్స్ సాక్రెడ్ టైమ్‌లైన్‌ని ఐసోలేట్ చేసి టీవీఏని ఎస్టాబ్లిష్ చేసి బ్రాంచెస్‌ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. సో సాక్రెడ్ టైమ్‌లైన్ యాక్చువల్లీ ఫ్రీడమ్ కోసం అయితే కాదు, కంట్రోల్ కోసం. సిక్స్త్ పాయింట్, నెక్సస్ ఈవెంట్. ఇప్పుడు నెక్సస్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక టైమ్‌లైన్‌లో జరగాల్సిన ఫ్లో నుంచి ఒక మేజర్ డీవియేషన్ జరిగితే టీవీఏ దాన్ని నెక్సస్ ఈవెంట్‌గా ఐడెంటిఫై చేయగలదు. ఆ డీవియేషన్ గ్రో అయితే బ్రాంచ్డ్ టైమ్‌లైన్ క్రియేట్ అవ్వచ్చు. అండ్ ఈహో రిమెన్స్ టైమ్‌లో
టీవీఏ ఆ బ్రాంచెస్ని ప్రూన్ చేసి రిమూవ్ చేసేస్తుంది. బేసికల్లీ ఈ ఈవెంట్ జరగకూడదనమాట, ఈ టైమ్ లైన్ కంటిన్యూ అవ్వకూడదు అని టీవీఏ అయితే డిసైడ్ చేస్తుంది. సెవెంత్ పాయింట్, టీవీఏ. టీవీఏ అంటే టైమ్ వేరియన్స్ అథారిటీ. టైంలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని నార్మల్ రూల్స్ ఇక్కడ సేమ్ వేలో వర్క్ అవ్వవు. టీవీఏ ఏజెంట్స్ డిఫరెంట్ పాయింట్స్కి టైం ట్రావెల్ లాగా అయితే చేయగలరు. వాళ్ళ జాబ్ ఏంటంటే టైమ్ లైన్లో అన్వాంటెడ్ బ్రాంచెస్ని ఐడెంటిఫై చేయడం, నెక్సెస్ ఈవెంట్స్ని మానిటర్ చేయడం అండ్ ఆ బ్రాంచెస్ని ప్రూన్ చేయడం ఇవన్నమాట. కానీ లోకి సీజన్ 1 ఎండింగ్లో మనకి బిగ్గెస్ట్ రివీల్ అయితే వస్తుంది. టీవీఏని యాక్చువల్లీ ఈహో రిమెన్స్ కంట్రోల్ చేస్తున్నాడు. ఈహో రిమెన్స్ ఈవిల్ విలన్ లాగా సింపుల్గా అయితే కాదు, తనకి ఒక రీజన్ అయితే ఉంది. క్యాంగ్ వేరియన్స్ మళ్ళీ మల్టీవర్సల్ వార్ స్టార్ట్ చేయకుండా ఉండాలి. కానీ సిల్వీ ఈహో రిమెన్స్ని చంపేయడం వల్ల మల్టీవర్స్కి డోర్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఎయిత్ పాయింట్, లోకీ అండ్ ద న్యూ మల్టీవర్స్. ఇక్కడ లోకీ సీజన్ 2 చాలా ఇంపార్టెంట్. టైమ్ లైన్స్ని డిస్ట్రాయ్ చేయకుండా ఈహో రిమెన్స్ డిజైన్ చేసిన సిస్టమ్ని మెయింటైన్ చేయకుండా లోకీ ఫైనల్గా టైమ్ లైన్స్ని సేవ్ చేస్తాడు. టెంపోరల్ లూమ్ ఫెయిల్యూర్ తర్వాత లోకీ టైమ్ లైన్స్ని డిస్ట్రాయ్ చేయకుండా వాటిని సస్టైన్ చేసే ఒక న్యూ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాడు. ఫైనల్ షాట్లో మనకి బ్రాంచెస్ ఆఫ్ టైమ్ లైన్స్ ఒక జైంట్ ట్రీ లాగా కనిపిస్తాయి. ఇదే మనకి మల్టీవర్స్ ఇప్పుడు ఎంత హ్యూజ్గా ఉందో విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకే లోకీ ఎండింగ్ తర్వాత మల్టీవర్స్ ఫ్రీగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే వచ్చింది. నైన్త్ పాయింట్, ద వాయిడ్. ఇప్పుడు టీవీఏ ప్రూన్ చేసిన టైమ్ లైన్స్ ఎక్కడికి పోతాయి? ద వాయిడ్. ఇది ఎండ్ ఆఫ్ టైం దగ్గర ఉన్న వేస్ట్ ల్యాండ్ అని చెప్పొచ్చు. టీవీఏ ప్రూన్ చేసిన థింగ్స్ అండ్ వేరియన్స్ ఇక్కడ డంప్ అయితే చేస్తుంది అండ్ అక్కడ ఎలాయిత్ ఉంటాడు. సో సింపుల్గా టీవీఏ ఏదైనా ప్రూన్ చేస్తే అది కంప్లీట్లీ ఎగ్జిస్టెన్స్ నుంచి డిసపియర్ అయిపోతుందని కాదు, ద వాయిడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. నైన్త్ పాయింట్, గ్యాప్ జంక్షన్. ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ వాండా బుక్ ఆఫ్ విశాంతిని డిస్ట్రాయ్ చేసే ప్లేస్ గుర్తుందా? అది గ్యాప్ జంక్షన్. ఇది యూనివర్సెస్ మధ్య ఉన్న ఒక స్ట్రేంజ్ ట్రాన్సిషనల్ స్పేస్ అండ్ ఇదే మూవీ మనకి ఇన్కర్షన్ అనే కాన్సెప్ట్ని ప్రాపర్గా ఇంట్రడ్యూస్ అయితే చేస్తుంది. 11th పాయింట్, ఇన్కర్షన్. అండ్ ఇప్పుడు ఇన్కర్షన్కి ప్రాబబ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్కర్షన్. డూమ్స్డేకి ప్రాబబ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్కర్షన్. సింపుల్గా చెప్పాలంటే ఒక యూనివర్స్కి చెందిన పర్సన్ ఇంకో యూనివర్స్లోకి వెళ్ళి అక్కడ మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఆ టూ యూనివర్సెస్ మధ్య డీస్టెబిలైజ్ అవ్వచ్చు. ఈవెన్చువల్లీ రెండు యూనివర్సెస్ కొలాడ్ అయ్యి వన్ ఆర్ బోత్ యూనివర్సెస్ డిస్ట్రాయ్ అయ్యే సిచ్యువేషన్కి వెళ్ళొచ్చు. ఇదే ఇన్కర్షన్. మార్వెల్ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ కూడా బేసికల్లీ ఇదే. అనదర్ యూనివర్స్లోకి వెళ్ళడం అలోన్ కాదు, అక్కడ సఫిషియెంట్లీ లార్జ్ ఫుట్ ప్రింట్ క్రియేట్ చేయడం డేంజరస్. సో వేరే యూనివర్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్కర్షన్ అని చెప్పడం కరెక్ట్ కాదు. మెయిన్ పాయింట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ పర్సన్ హ్యాస్ ఆన్ దట్ యూనివర్సెస్ అండ్ ఇట్స్ న్యాచురల్ ఫ్లో. అందుకే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో డాక్టర్ స్ట్రేంజ్ యాక్షన్స్కి ఇన్కర్షన్ కనెక్షన్ వచ్చింది. 12th పాయింట్, అబ్సల్యూట్ పాయింట్స్ అండ్ క్యానన్ ఈవెంట్స్. ఇవి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని చెప్పొచ్చు. అబ్సల్యూట్ పాయింట్ అనే కాన్సెప్ట్ మనం మెయిన్లీ వాట్ ఇఫ్లో చూసాం. అంటే ఒక రియాలిటీలో ఒక ఈవెంట్ చేంజ్ చేయలేని ఫిక్స్డ్ పాయింట్ లాగా బిహేవ్ చేయడం. క్యానన్ ఈవెంట్ అనే టెర్మినాలజీ మాత్రం స్పైడర్ వర్స్ సైడ్లో ఫేమస్ అయింది. సో వీటిని డూమ్స్డేకి కంపల్సరీ ఎంసీయూ రూల్స్ లాగా ట్రీట్ చేయకూడదు. బట్ మల్టీవర్స్ స్టోరీస్లో ప్రతి ఈవెంట్ని చేంజ్ చేయలేం అనే ఐడియా అర్థం చేసుకోవడానికి యూస్ఫుల్. 13th పాయింట్, యాంకర్ బీయింగ్స్. ఇప్పుడు యాంకర్ బీయింగ్ గురించి చూద్దాం. డెడ్పూల్ అండ్ వోల్వరిన్లో మనకి ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. ఒక యూనివర్స్కి ఒక పర్టికులర్ పర్సన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్గా ఉంటాడు. ఆ పర్సన్ చనిపోతే ఆ యూనివర్స్ ఇమ్మీడియట్గా ఎక్స్ప్లోడ్ అయిపోదు, ఇన్స్టెడ్ స్లోగా డికే అవ్వడానికి స్టార్ట్ అవ్వచ్చు. సో యాంకర్ బీయింగ్ అంటే యూనివర్స్కి ఫౌండేషన్ లాగా ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇది కూడా డూమ్స్డే ప్లాట్లో డైరెక్ట్గా యూజ్ అవుతుందని చెప్పలేం, కానీ మల్టీవర్స్ రూల్స్ అర్థం చేసుకోవడానికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 10th పాయింట్, యగ్డ్రాసిల్ అండ్ ద టెంపోరల్ లూమ్.
ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. టెంపోరల్ లూమ్ అంటే లిటరల్‌గా మల్టీవర్స్‌ని హోల్డ్ చేసే ట్రీ కాదు. లోకీ సీజన్ 2లో టెంపోరల్ లూమ్ ఒక మిషన్ లైక్ సిస్టమ్. రా టెంపోరల్ ఎనర్జీని ప్రాసెస్ చేసి టైమ్‌లైన్స్‌ని మెయింటైన్ చేయడానికి ఈగో రిమెన్స్ డిజైన్ చేసిన సిస్టమ్. కానీ లోకీ ఫైనల్‌లో టైమ్‌లైన్స్ జెంట్రీ అంటే యగ్డ్రాసిల్ ఇమేజరీ లాగా కనిపించడం అయితే మనం చూస్తాం. సో, యగ్డ్రాసిల్ ఈస్ ద విజువల్ రిప్రజెంటేషన్. టెంపోరల్ లూమ్ ఈజ్ ద మెకానిజం. అంటే యగ్డ్రాసిల్ అనేది ఒక విజువల్ రిప్రజెంటేషన్. టెంపోరల్ లూమ్ అనేది ఒక మెకానిజం. రెండు ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ అయితే కాదు. 15th పాయింట్, క్వాంటమ్ రిలమ్ వర్సెస్ మల్టీవర్స్. ఇంకో ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, క్వాంటమ్ రిలమ్ అండ్ మల్టీవర్స్ సేమ్ థింగ్ అయితే కాదు. క్వాంటమ్ రిలమ్ అంటే సబాటమిక్ డైమెన్షన్, మల్టీవర్స్ అంటే మల్టిపుల్ యూనివర్సెస్ అండ్ రియాలిటీస్. ఈ క్వాంటమ్ రిలమ్ టైం ట్రావెల్కి గేట్వే లాగా వర్క్ అవ్వగలదు. అందుకే ఎండ్ గేమ్ నుంచి టైం ట్రావెల్ స్టోరీకి క్వాంటమ్ రిలమ్ చాలా ఇంపార్టెంట్ అయితే అయ్యింది. 16th పాయింట్, బ్యాటిల్ వరల్డ్. అండ్ ఫైనల్లీ బ్యాటిల్ వరల్డ్. ఇదే కరెంట్లీ ఎంసీయూలో ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ మూవీ ప్లాట్లని చెప్పలేం. కానీ కామిక్స్లో సీక్రెట్ వార్స్కి ఇది మ్యాసివ్ కాన్సెప్ట్. సీక్రెట్ వార్స్ కామిక్స్లో మల్టీవర్స్ కొలాప్స్ అయిన తర్వాత డిఫరెంట్ రియాలిటీస్ నుంచి మిగిలిన పీసెస్ని కంబైన్ చేసి డాక్టర్ డూమ్ బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. అండ్ డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్ లాగా ఆ వరల్డ్ని రూల్ చేస్తాడు. సో డూమ్స్ డే తర్వాత ఇన్కర్షన్స్, మల్టీవర్స్ కొలాప్స్, సీక్రెట్ వార్స్, బ్యాటిల్ వరల్డ్, ఈ చైన్ ఎంసీయూలో ఎలా ప్లే అవుతుందో అదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫైనల్గా డూమ్ డే చూసే ముందు మనకి మినిమం ఈ కాన్సెప్ట్స్ తెలిసైతే ఉండాలి. క్వాంటమ్ రిలమ్, టైమ్ లైన్, వేరియంట్స్, ఎర్త్ 616 అండ్ అదర్ యూనివర్సెస్, సాక్రెడ్ టైమ్ లైన్, నెక్సస్ ఈవెంట్స్, టీవీఏ, లోకీ అండ్ ద న్యూ మల్టీవర్స్, ద వాయిడ్, ఇన్కర్షన్స్, యాంకర్ బింగ్స్, టెంపోరల్ లూమ్ అండ్ ఫైనల్లీ బ్యాటిల్ వరల్డ్. ఎందుకంటే డూమ్స్డేలో అవెంజర్స్ ఒకవైపు, ఎక్స్మెన్ ఒకవైపు, ఫెంటాస్టిక్ ఫోర్ ఒకవైపు, న్యూ అవెంజర్స్ ఒకవైపు అండ్ మధ్యలో డాక్టర్ డూమ్. మార్వెల్ అఫీషియల్గా ఆల్రెడీ స్టీవ్ రాజర్స్, థార్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ వకండాస్ క్యారెక్టర్స్ని టీజ్ అయితే చేసింది. సో ఈ మూవీ జస్ట్ అనదర్ అవెంజర్స్ మూవీ అయితే కాదు. మనం ఇప్పటి వరకు ఎంసీయూలో చూసిన మల్టీవర్స్ కాన్సెప్ట్స్ అన్నీ ఒక ప్లేస్లో కొలాడ్ అయ్యే మూవీ లాగా ఉండబోతుంది. అండ్ డూమ్స్డే తర్వాత సీక్రెట్ వార్స్. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసని అనుకుంటున్నాను. డూమ్స్డేలో ఏది జరిగినా ఇప్పుడు మనం డీకోడ్ చేయగలమని నేనైతే అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలిసిన తర్వాత. డూమ్స్డే చూసే ముందు ఇంకా ఏ ఎంసీయూ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. దాని మీద వీడియో అయితే చేసేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకైతే బూస్ట్ ఇవ్వండి.